నువ్వు చెప్పే అబద్ధాలు అసత్యాలు ప్రజలు ఇవాళ చీత్కరించుకుంటా ఉన్నారు. 6 గ్యారంటీల్లో 5 అమలు చేసినా అని సిగ్గు లేకుండా నువ్వు బొంకుతుంటే, హోర్డింగ్లలో పెట్టుకుంటే ప్రజలు ఇవాళ నవ్వుకుంటున్నారు, చీత్కరించుకుంటా ఉన్నారు. ఎందుకంటే ప్రజలందరూ ఎక్స్పెక్ట్ చేసినారు. 2 లక్షల రుణమాఫీ అన్నావు, 2500 ప్రతి మహిళకు, 1,67,00,000 మందికి ఇస్తానన్నావు. అదేవిధంగా పెద్ద మనుషులందరికీ 4,000 ఇస్తానన్నావు. తులం బంగారం అన్నావు, స్కూటీలు అన్నావు, 100 రోజుల్లో అన్ని చేస్తా అని చెప్పి కొంకనాల పోతిరెడ్డి లాగా డైలాగులు పెట్టినావు. ఇవాళ మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి పచ్చి అబద్ధాలు. పెద్దలు చెప్తారు ఊసర వెళ్ళి రంగులు మారుస్తుందని, కానీ రేవంత్ రెడ్డి గారేమో తారీఖులు మారుస్తుంది. ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు రేవంత్ రెడ్డి గారేమో తారీఖులు మారుస్తుంది. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ అన్నాడు, మళ్ళీ ఇలా 15 ఆగస్టు అంటున్నాడు. మళ్ళీ ఇలా దేవుళ్ళ మీద ఒట్లేస్తా ఉన్నాడు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, నిజంగా నీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, నీ పార్టీకి నిజాయితీ ఉంటే, మొన్న ఇచ్చిన వాగ్దానాలకే దిక్కులేదు, కాంగ్రెస్ 6 గ్యారెంటీలకే దిక్కులేదు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకో 5 గ్యారెంటీలు అని చెప్పి పార్లమెంట్ ఎన్నికలకు